బుక్ మై షో చూసేసి ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. మంచి మజా ఉంటది. నీకు తెలియదురా ఎందుకు చదువుకున్నా. సినిమా థియేటర్లకి నుంచి బయటకు వచ్చినాక ప్రేక్షకులు అందరూ ఒకటే మాట అంటారు, హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. సో గైస్ మీ అందరూ ఏంటంటే ఎప్పుడైనా బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, లేకపోతే లవ్ ప్రమాదకరం అవుతుంది. మీరు అప్పటి ఆయన ఎందుకు చూస్తారో నాకు అర్థమైతే లేదు. కొంచెం మమ్మల్ని కూడా వెరైటీ ఉంటాడు, ఆయన వెరైటీ ఉంటాడు కూడా ఆయన చూస్తూ ఉంటారు. కానీ అట్లా ఇప్పుడు సినిమా గురించి నేను అడిగితే సినిమా గురించి 10 సార్లు చెప్పాలి. ఎందుకంటే నువ్వు సినిమా గురించి చెప్తా ఉంటాను. సినిమా గురించి 10 సార్లు 100 సార్లు నా సినిమా ఇచ్చారు లవ్ అమ్మబడును కొనబడును యూట్యూబ్ లోకి వెళ్ళండి. ఇది చూడండి ట్రైలర్ సాంగ్స్ వస్తాయి. చూసినాక మీకు నచ్చితే బుక్ మై షోకి వెళ్ళండి. బుక్ మై షో చూసేసి ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. మంచి మజా ఉంటది. నీకు తెలియదురా ఎందుకు చదువుకున్నా. వాళ్ళకి అవసరం లేదు. మీ సినిమా ఎన్ని అబద్ధాలు చెప్తుండే ఇట్లా ప్రమోషన్ ప్రమోషన్ ఎందుకు చేస్తారు? ఇది సినిమా యూట్యూబ్ లో మళ్ళీ బుక్ మై షోకి వెళ్ళండి. ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయండి, మమ్మల్ని ప్లీజ్ చేయండి. బ్లెస్సింగ్స్ లాస్ట్ నువ్వు అన్ని చెప్పినావు, సినిమా స్పెల్లింగ్ చెప్పాలి. చెప్పి నేను చెప్పానా ఎందుకు చెప్పు చెప్పు. నువ్వు గోకినా పీకినా నేను చెప్పాను. చెప్పంటే దేనికి సినిమా స్పెల్లింగ్ చెప్పు. నీకు రాదనుకుంటారు మళ్ళీ. నాకు రాదు. సరే ఇజ్జత్ పోతా కాబట్టి చెప్తాను. CINEMA. సరే ఇప్పుడు నీకు సినిమా గురించి అడుగుతున్నా. నువ్వు తీసిన సినిమా మీ చుట్టాల దాంట్లో ఎవరన్నా చూసి ట్రైలరు అరే నువ్వేంద్రా నువ్వు హీరోవా అని ఎవరన్నా ఉన్నారా? అయితే వాస్తవానికి చుట్టాలకు అనేది మీకు సంబంధం లేదు. నేను చూపెట్టలే కూడా వాళ్ళు సుశీల కూడా తెలియదు. ఎందుకంటే మన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయినాక చూస్తే ఓకే. అయితే చూసిన వాళ్ళు మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు లాస్ట్ ట్విస్ట్ కూడా హైలైట్ ఉంటుంది. ఎట్లుంటుంది ట్విస్ట్ అయితే హైలైట్ ఉంటుంది. అంటే స్పీడ్ కాకుండా చూసిన మాత్రం కిరాక్ ఉంటుంది కాక. లాస్ట్ మాత్రం ఎగ్జామ్ సంబర్ కట్టు ఉంటుంది. దానికంటే నేను ఇంక చూసిన మా సినిమా చూసిన ప్రతి ఒక్కరు అయితే నన్ను అప్రిషియేట్ చేసి. అయితే బేసిక్గా డైరెక్టర్ గారు సినిమా కంప్లీట్ గా ఏ జానర్ మీద నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ లవ్ అమ్మ బడును అన్నావు కదా, ఏది ఒక ప్రాస్టిట్యూషన్ ఏరియాకి పోయి ఒక లంజన్ లవ్ చేసి ఇక్కడ అమ్మ బడును ఛానల్ బూతులు పడాయి కదా. అంటే ఇప్పుడు క్లారిటీ కోసం అడుగుతుండు. క్లారిటీ కోసం క్లారిటీ కోసం. అంటే ఇప్పుడు ఇది ప్రాస్టిట్యూషన్ దానికోసం కాదు, ఒక యూత్ లో లవ్ పేరు చెప్పి లవ్ చేసుకోవట్లేరు వాళ్ళు. చాలా సినిమాలు జరుగుతుంది కదా అవన్నీ. అంటే ఎవరు చూపించనే చూపించాం మనం. ఆడవాళ్ళైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా యూత్ ఒకరికొకరు అంటే నువ్వు నాకేమిస్తావు నేను నీకేమిస్తావు ఈ కాన్సెప్ట్ లో ఉంటున్నారు ఇప్పుడు. అది మనం ఎస్టాబ్లిష్ చేస్తూ దాన్ని బేస్ చేసుకుంటూ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ తో మంచి ట్విస్ట్లు ఉంటాయి. క్లైమాక్స్ లో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చినాం. సినిమా థియేటర్లకి నుంచి బయటకు వచ్చినాక ప్రేక్షకులు అందరూ ఒకటే మాట అంటారు, హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. సో గైస్ మీ అందరూ ఏంటంటే ఎప్పుడైనా బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, లేకపోతే లవ్ ప్రమాదకరం అవుతుంది. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. హెల్మెట్ యూజ్ చేసిన ఎందుకంటే యూజ్ చేయకపోతే ఏమైతుందో నాకు తెలుసు కాబట్టి యూజ్ చేసిన. సినిమాలో యూజ్ చేస్తారా? హెల్మెట్ లేకుండా హెల్మెట్ లేకుండా అంటే హెల్మెట్ యూజ్ చేసి హెల్మెట్ వాడాల్సిన అవసరం రాలేదన్నమాట సినిమాలో. బండి మీద పెట్టేప్పుడు హెల్మెట్ పెట్టుకోలే. నువ్వు ఏ హెల్మెట్ అన్నా ఇప్పుడు మా సినిమాలో హెల్మెట్ అనేది మాకు తెలుసు కాబట్టి హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం అనేది మాత్రం చూసిన ప్రతి ఒక్కరు అంటాడు. ఫైనల్ గా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీ గ్యాంగ్ లో ఒక 10 మంది ఉంటే కనీసం ఇద్దరు రండి, 4 ఉంటే ఒక్కరన్నా రండి. వచ్చి సినిమా చూస్తే మీరే మళ్ళీ ఆ గ్యాంగ్ మొత్తాన్ని లేదా గల్లీ మొత్తానికి టికెట్లు బుక్ తీసుకొని వెళ్తారు. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఒక్కసారి మీరు చూడండి, చూసి నచ్చితేనే ఒక 4 తీసుకొని వెళ్ళండి. సుడే యాపిల్ నేను టెంకాయలు అంటాడు, గట్టిగా ఉంటా. గుద్దించుకోవాలనుకుంటే గుజ్జు అవుతావు. నువ్వు యాపిల్ కదా, సో చాయించుకో. అసలు ఆడదానిలో ఏముందనే అందరూ అలా అల్లలాడిపోతారు. అబ్బాయిలు 3 టైప్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, పాన్ కార్డ్. క్రెడిట్ కార్డ్ గాడు అప్పు చేసైనా తెచ్చి పెడతాడు. డెబిట్ కార్డ్ గాడు అప్పు చేయడు గాని ఆయన దగ్గర ఉన్నదంతా పెడతాడు. ఇంకా పాన్ కార్డ్ గాడు అన్ని పట్టుకొని తన్నినా పైసా కూడా రాలేదు. డిపాజిట్ చేయడానికి రెడీగా ఉంటావు పెన్ను పట్టుకొని. నేను యాపిల్ ఐఫోన్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకో వాడుకో. ఏంది డాడీ దీనేమో దొబ్బేసినావు, నా నాలుకేమో లబలబలాడుతుంది. గలీజ్ చేతలు చేసే గల్లగురు వెళ్తారు. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం.
బాహుబలి దున్నపోతే అయితే బరాబర్ సరిపోతుంది మేమేడాంతం వాళ్ళు ఒక్కటేనా ఇల్లు రావా ఓయ్ పూరి జగన్నాథ్ ఈ రోగి నాలుకకు క్యాన్సర్ మేమితని స్వరపేటికని తొలగించాం వేసుకున్న దొనపోతులా ఎంత వైలెంట్ గా ఉన్నాడేంట్రా బాబు. అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న నన్ను వదిలేనా అన్న నీకు దండం పెడతానా అన్న ప్లీజ్ అన్న. అంటే ఎప్పటికైనా నావన్నీ నీ సొంతం, నీవన్నీ నా సొంతం, రైట్? అసలేంటి నీ బాధ? నాకు ఐఫోన్ కావాలి. ఓకేనా సాటిస్ఫై? ఇక్కడ ఆడది తప్పు చేసినా ఊడేది మగ్గాడికే బ్రదర్. గోమాత అనుకున్నా గొర్రెల ముంతలో ఒకటి. పొడగల స్కిన్, సూపర్ స్ట్రక్చర్, ఎత్తులు కొలతలు ఇవన్నీ చూసి పడిపోతే లవ్ అంటారా? లలిత జ్యువెలరీకి వెళ్ళి నగని ఫోటో తీసుకొని అన్ని షాపులు తిరగక్కర్లేదు. ఆ ఫోటో నీకు చూపిస్తే చాలు, ఆ నగ నా మెళ్ళ ఉంటుంది. ఈ మొగాళ్ళంతా ఇంతేనే. ఫిగర్ నచ్చింది ట్రై చేద్దాం, పడింది పడుకుందాం అంతే. దీని పిజ్జాలో నా సాసు. నువ్వు నా బైక్ దొబ్బకెళ్ళా, నేను నీ పెళ్ళాన్ని దొబ్బకెళ్తా. నువ్వే పూరీలంటే పూరీలు అనుకుంటావురా, కొరుక్కు తినాలనుకుంటావు. పూరీలు కాదు మామ, వాళ్ళు పిశాచులు పీక్కు తింటారు. నా హార్ట్ తీసుకోవాలి పట్టలే. అన్ని చూస్తే అలా లేడే. నన్ను చూస్తే అట్లున్నానా? నడిపియట్లే. ఇద్దరు కలిసి అయినా పొలమన్నంత మాత్రం నీలాంటి వాళ్ళంతా ఆడాలైపోరే. బటర్ఫ్లై బటర్ఫ్లై అన్న. ఈ ఇంటర్వ్యూలో కొంచెం అంత ఫన్ అయ్యింది. అసలు మ్యాటర్ అర్థమైందో లేదో కానీ మూవీ మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేస్తారు యూత్ అంతా. ఎస్పెషల్లీ యూత్ కోసం డిజైన్ చేసినాం. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. మమ్మల్ని నమ్మి రండి, మీ గ్యాంగ్లో ఒక్కరు రండి, ఇద్దరు రండి, మీరే తీసుకెళ్తారు. అది మాత్రం నా ప్రామిస్. సో మొత్తానికి సార్ ఏం చెప్తున్నా అంటే అలేదో సినిమా తీసినారట, ఆ సినిమా చూడరు అని చెప్పి చెప్తున్నా అనమాట. సో మీ అందరికీ అంటే ఎందుకంటే అర్థమైందో లేదో అనే మాట చెప్పిండు కాబట్టి మీరు అప్పటి ఆయన ఎందుకు చూస్తున్నారో నాకు అర్థమైతే లేదు. కొంచెం మమ్మల్ని కూడా వెరైటీ ఉంటాడు కూడా ఆయన చూస్తూ ఉంటారు. కానీ సో ఏంటంటే సినిమా తీసిండ్రు, అందులో పాపం సార్ నమ్మి ఒక 2 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేసి సుధాకర్ అమౌంట్ పెట్టిండు. అదే ఇంత పెట్టిండు అనమాట, సమ్ అమౌంట్. సో ఈయన మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మూవీ అయితే తీసిండు అనమాట. రిటర్న్స్ వస్తాయని నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే మూవీ ట్రైలర్ అట్లుంది. చేసిండు, యాక్టింగ్ కూడా చేసిండు, కష్టపడ్డాడు. ఈ యూట్యూబ్లో చేసే చిల్లర కంటెంట్ లెక్క కాకుండా మంచిగా చేసిండు, నాకు నచ్చింది. నేను చూస్తాను, నేను నా పైసలు పెట్టుకొని వచ్చి చూస్తా. కానీ నా సజెషన్ ఏంటంటే నెక్స్ట్ టైం ఇంకోసారి యూట్యూబ్లో చిల్లర వీడియోలు చేయకు, ఎందుకంటే నీ మంచి ఆల్రెడీ మంచి జోన్ పడుతుంది నీకు. నువ్వు ఒక హీరో లెక్క వెళ్తున్నావు. నువ్వు పెద్దోడు, ఆయన గొప్ప, ఆయన వీడియోసే మంచిగా. ఎందుకంటే ఇప్పుడు 2 మార్కెట్ షాపులే అనుకో, మార్కెట్ షాపుల గురించి మాట్లాడు. 2 షాపులే అనుకో, ఒక షాప్ వాడు ఇంకో షాపు మీద ఎప్పుడు కూడా ఎడుతూనే ఉంటాడు. వాడు ఎదుగుతున్నా అంటే వీని కుళ్ళు, కానీ నీ మీద నువ్వు కూడా ఎదగాలి డార్లింగ్. నువ్వు కూడా మంచిగా కావాలి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. నేనా అంటే నేను సక్సెస్ కాలేదు, నేను ఎరుపుకున్నా అట్లా అంటున్నా. ఇక నువ్వు గురించి ఎప్పుడు నేను ఏం చేయాలి, నీ గురించి నువ్వు ఎప్పుడే. నేనేదో చూడు, ఇగో నేనేదో ఫెయిలియర్ పర్సన్ అన్నట్టు, ఇగో నువ్వు బతుకుతి గుడి ముంగట అడుకు అన్నట్టు మాట్లాడుతున్నాను అంతా. వాడు చెప్పే ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి అర్థమైందిలే. వాడు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు కూడా రోజుకి మంచి కంటెంట్, క్వాలిటీ కంటెంట్, ఇట్లా మొత్తం మాలాగా చిల్లర కంటెంట్ కాకుండా క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేసి మంచి పేరు తెచ్చుకోండి, మంచి క్వాలిటీ. 1 మిలియన్ తొందరలో 1 మిలియన్ కొట్టండి అని చెప్తున్నా. అంటే అట్లా నేను చెప్తున్నాను, 1 మిలియన్ తొందరలో కొట్టా అని చెప్తున్నా. నీకెంత మంది ఉన్నారు ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో? ఇన్స్టాగ్రామ్లో ఎంత మంది నీకు? నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. 2 ఛానల్ కలిపి చెప్పాను, ఒక ఛానల్ చెప్పాలన్నా. నీకు ఎట్లా చెప్పాలనుకో అట్లా చెప్పు. పెద్ద ఛానల్లోనేమో 1.5 ఉన్నారు, 1.5 మిలియన్ ఉన్నారు. చిన్న ఛానల్లో 6 lakhs ఉన్నారు. నీకెంత మంది ఉన్నారు? నీకు తెలియదా? అడుగుతున్నా, పిలిచినప్పుడు అన్ని తెలుసుకొని చెప్తావు కదా. ఎంతమంది ఉన్నారు?
నీకెంత మంది ఉన్నారంటే హ్యాష్ ట్యాగ్ ఛానల్ కాదు, హ్యాష్ ట్యాగ్ ఛానల్ మీ ఇద్దరిది. అవును, అదే నాకు సపరేట్ ఇంకేం లేదు. మరి ఆయన టాలెంట్కి వచ్చినాయి, నాకు సపరేట్ ఇంకేం లేదు. ఇన్స్టాగ్రామ్ లేదా నీకు? నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఏం లేదు. సుధాకర్ మస్కూరి అని ఒకటి ఉంది, అది రీసెంట్ గా మూవీ ప్రమోషన్ కోసం పెట్టుకున్నాడు. ఎంతమంది అయినారు? నేను ఒక సజెషన్ ఇస్తాను. 2000 మంది అయినట్టు. అంతేనా? హీరో పొజిషన్లో ఉన్న వ్యక్తివి నువ్వు 2000 మంది. నేను ఏం చెప్తున్నా, మొన్న రీసెంట్ స్టార్ట్ చేసినాం అది కూడా, కానీ సరే ఓకే స్టార్ట్ అవుతున్నది. సినిమా రిలీజ్ అయ్యాక 1 million వెళ్ళినా మీరు ఆశ్చర్యపోకర్లేదు బ్రో. సినిమా కాదు, మీకు స్టార్టింగ్ మీకు మిలియన్ మీద వచ్చింది ఫాలోవర్స్. లేదు, నేను కష్టపడుతుంటే వచ్చినాయి. ఎట్లా వచ్చింది మీకు? కష్టపడుతుంటే వచ్చినాయి. ఫస్ట్ 1, 2, 3, 5, 1, 2, 3, 10, 20, 2,000, 3,000 అట్లా వచ్చినాయి కదా. ఒకటేసారి అయితే మిలియన్ అయితే ముందుకే నాకు 700K ఉన్నారు. ఒక సినిమా తీసి నాకు 700K ఉన్నారు. నీకు నాకు సినిమా మీద ఉన్నారు, సినిమా మీద 10 కోట్ల మంది జనాలు నన్ను ఆశీర్వదించి రెడీ ఉన్నారు. సర్లే, నీతో నాకెందుకు కానీ అంతేలే. ఇగో బిగ్ బాస్ కి వెళ్ళాలి అనే ఏమైనా ఉద్దేశం ఉందా? అసలు లేదు. ఎందుకు అసలు లేదు. యాక్చువల్గా మన సినిమా షూట్ అయ్యేటప్పుడు ఒక కాల్ వచ్చింది మనడికి, కానీ ఆ షూట్ వల్ల వెళ్ళలేదు. నిజమా? కాల్ అయితే వచ్చింది, ఇక మనకి ఈ మూవీలో పడ్డం మనకు అయిపోయింది. అది నిజమా లేదా అని కూడా మనకు తెలియదు. అది నిజం. ఓకే, ఆ కాల్ అనేది నిజమా లేదా? ఎందుకంటే మనకు చేసింది నాగార్జున కాదు కదా. నాగార్జున గారు చేయలేదు కాబట్టి అది నిజమా కాదని మనకు తెలియదు అనమాట. టీం నుంచి వచ్చింది వాస్తవమే, కానీ అది టీమా లేకపోతే మీలాగా మాలాగా ఎవరైనా ప్రాంక్ చేసిరు అన్నది కూడా మనకు క్లారిటీ లేదు. అచ్చా, ఎవరికి? సుధాకర్ కా? సుధాకర్. మీకు వచ్చిందా? అంటే కాల్ నాకే వచ్చింది. ఎవరి కోసం? ఆయన కోసం. ఆయన కోసం వచ్చింది. చెప్పు ఇంకా. నిజమా? అర్థం చెప్పొద్దు. సరే, అబద్ధమే అనుకోండి. అబద్ధం చెప్తే హ్యాపీ కదా. కాదు, నాకు బిగ్ బాస్ నుంచి కాల్ రాలేదు. ఈ తమ్మునే వేసుకో, సెట్ అయిపోతుంది. ట్రైలర్ నేను మీకు స్టార్టింగ్లో కూడా పెట్టిన, అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది, అండ్ యూట్యూబ్లో కూడా సపరేట్గా పెట్టిన. సో చూడని వాళ్ళు దయచేసి చూడండి. చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళు ఒకటి ముంచి పైసలు తీసుకొచ్చి సినిమాలు తీసినటువంటి వ్యక్తులు కాదు. ఈ సినిమా హిట్ అయితే రేపు పొద్దున మళ్ళీ ఇంకా ఏదైనా ఫ్యూచర్ ఉంటదనే ఇంటెన్షన్, మంచి సినిమాలు తీసే అవకాశం కూడా ఉంటది అనమాట. ఇట్లాంటి డైరెక్టర్ గానీ, ఇట్లాంటి హీరో గానీ. సో ఒక హీరోకి 300 కోట్లు రెమ్యూనరేషన్ ఉండే ఈ రోజులల్లో వాళ్ళకున్న ఇల్లులు కూడా తాకట్టు పెట్టి ఒక 2-3 కోట్లు బయట నుంచి తీసుకొచ్చి ఒక సినిమాని అయితే తీయడం జరిగింది అనమాట. 2-3 కోట్లు అంటే క్వాలిటీ లేని మూవీ అని అనుకోకండి. ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్కి వెళ్ళండి, నచ్చితే మీరు ట్రైలర్ చూసిన తర్వాతనే మీరు సినిమాని డిసైడ్ అయ్యి సినిమా మంచిగా ఉంటుందా లేదా అని చెప్పేసి మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఖచ్చితంగా ట్రైలర్ అయితే అద్భుతంగా ఉన్నది. ప్రతి సీన్ కూడా ఒక్కొక్క సీన్. సుధాకర్ మాత్రం యాక్టింగ్ బాగా చేసిండు. ఇక్కడ కనబడుతున్న సుధాకర్ వేరు, అక్కడ కనబడుతున్న సుధాకర్ వేరు. నా సపోర్ట్ అయితే 100% డెఫినెట్ గా బ్రో. సీరియస్ గా చాలా మంచిగా చేసిర్రు. ట్రైలర్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంతసేపు ఏంటంటే మనం జస్ట్ ఒక ఫన్నీ వేలో కాంట్రవర్షియల్ నడవాలన్న ఇంటెన్షన్ నడిచినాం. కానీ వ్యూవర్స్ ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళండి, ILAK అని సెర్చ్ చేయండి. మన మూవీ ట్రైలర్ వస్తుంది, సాంగ్స్ వస్తాయి, ఒక్కసారి చూడండి. మీకు నచ్చితేనే ఒక 4 షేర్ చేయండి. నచ్చకపోతే నచ్చలేదురా బాబు అని టైం వేస్ట్ అని కూడా కామెంట్ చేయండి. ఇంకోటి నచ్చింది అనుకో, బుక్ మై షోకి వెళ్ళండి, అక్కడ ట్రైలర్ చూడండి. మీకు నచ్చిందంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక రీల్ అయితే వేసే ఉంది అనమాట. సో బాయ్, ఊకే చాలాసేపు అవుతుంది మరి. ఓకేనా? సరే బాయ్ అన్న, అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీళ్ళ కంటెంట్ కూడా నాకు చాలా మంచి మజా అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను ట్రోల్ చేయాలని చూసినా ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఎట్లుంది, ఫుల్ మజా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మూవీలో కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మన విజుగౌడ్ అండ్ అన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. చందు అన్న వాళ్ళకి కూడా. వీళ్ళు ఏది చేసినా మన ఫన్ కోసం చేసేది తప్ప ఇంకోటి ఏం కాదు. కాబట్టి బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టకండి. అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ కూడా చూడండి, నచ్చితేనే ఒక 10 మందికి షేర్ చేయండి. అంతా చేసింది కూడా మీ ఎంటర్టైన్మెంట్ కోసమే. ఎగ్జాక్ట్లీ, మీరు ఎంటర్టైన్ కావాలి కాసేపు అని చెప్పేసి. సో ఎండ్ ఆఫ్ ద డే సినిమా చూడండి, థియేటర్కి రండి, నచ్చితే ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించండి. వీళ్ళంటి వాళ్ళు రావాలి, కొత్త వ్యక్తులు రావాలి ఇండస్ట్రీలో, వాళ్ళకు కూడా అవకాశాలు ఉండాలి. సో ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.